మనము అది మన జీవితంలో ఉపయోగించుకున్నప్పుడు మనకెంతో ధన్యతగా ఉంటుంది. మంచిది, దేవుని వాక్యాన్ని విందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. గత రాత్రి మనం సహవాసాన్ని గురించి నేర్చుకున్నాం. రెండు రకాలైన సహవాసాలు, వ్యక్తిగతమైన సహవాసం, అలాగే సంఘముతో ఉండేటువంటి సహవాసం. వ్యక్తిగతమైన సహవాసం ఏం జరుగుతుందంటే దేవుడు మనతో పనిచేస్తాడు. తర్వాత సంఘంతో ఉన్నటువంటి సహవాసం ఎందుకొరకంటే ప్రతి ఒక్కరూ పురికొల్పబడాలి, ప్రతి ఒక్కరూ బలపరచబడాలి. తద్వారా సంఘం ఏం చేయబడుతుంది? క్షేమాభివృద్ధి నొందుతుంది. సో సంఘము క్షేమాభివృద్ధి నొందటం అనేది దేవుని పని కాదు, మన పని. అంటే ఆ ఉద్దేశం నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఆ సంఘానికి అవసరమైన సమస్తమైన అధికారాన్ని దేవుడు ఆల్రెడీ ఎప్పుడో మనకిచ్చాడు. అవునా కదా? మీరు మత్తయి సువార్త మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనంలో పేతురుతో చెప్తాడు, నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు, పాతాళ లోక ద్వారం దీని ఎదుట నిలవజాలవంటూ, నువ్వు ఏది బంధిస్తావో అది బంధించబడుతుంది, నువ్వు ఏది విప్పుతావో అది పరమందు విప్పబడుతుందని చెప్పాడు. సో సంఘానికి అవసరమైన ప్రతి ఒక్క అధికారాన్ని దేవుడు ఆల్రెడీ సంఘానికి ముందే ఇచ్చాడు. ఇప్పుడు సంఘము క్షేమాభివృద్ధి నొందే విషయమై అది ఎవరి మీద ఉంది? సంఘం మీదే ఉంది. అందుకే పౌలు అంటాడు కదా, సంఘము క్షేమాభివృద్ధి నొంది, హెచ్చరిక నొంది, ఆదరణ పొందాలంటే సంఘములో ఏముండాలి? కృపావరాలు ఉండాలి. ఆ కృపావరాలు ఎప్పుడైతే సంఘములో పనిచేస్తాయో, ఎప్పుడైతే సంఘంలో కృపావరాలు కలిగిన సంఘముగా ఉంటుందో, ఆ సంఘం ఏమవుతుంది? అనుదినమో క్షేమాభివృద్ధి నొంది. ఇప్పుడు దేవుని పని, సంఘం పని? చెప్పండి, సంఘం పని, దేవుని పని? సంఘం పని. సంఘానికి సమస్త అధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మన పని అంటే అందుకే నేను ఎప్పుడు చాలాసార్లు అంటాను, ప్రతిరోజు మనం రోజు అవసరాల కొరకే ప్రార్థన చేస్తాం కదా. మరి ఎప్పుడు మనం దేవుడు ఏం అవసరం, నేను ఎప్పుడు అదే చెప్తాను, ఎప్పుడు నా హృదయంలో ఉన్న ఆశ కూడా అదే. దేవుని యొద్ద నుండి దేవుడు ఏది కోరుకుంటున్నాడో, ఏది మనం ప్రార్థించమని ఆయన ఆశపడుతున్నాడో దాన్ని ఎరిగి మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన జీవితం ఎంతో శక్తివంతంగా మారింది. ఆమె ఇంకా ఎందుకు మనం మాటికి పురికొల్పబడడానికే ఇష్టపడుతున్నాం అంటే, దేవుడు ఆశించిన విధానంలోనికి మనం ఎందుకు ఎదగలేని వారుగా అవుతున్నామంటే, మనం ఎదిగినంత వరకు ఎదగడానికి ప్రయత్నిస్తున్నాం, మరలా ఒక స్థాయికి రాగానే మరలా ఏమైపోతున్నాం? మరలా కింద పడుతున్నాం. అంటే మనము దేవుని ఆత్మతో నింపబడిన వారమై అనుదినము దేవుని ఆత్మతో నడిపించబడుతూ దేవుని ఉద్దేశాన్ని లేదా దేవుని ఆలోచనను ఎరిగి మనం ప్రార్థించేవారు కావట్లేదు. అందుకే అంటే నా ఉద్దేశంలో ఆ మాటకు అర్థం ఏంటంటే, మనము సంఘం అభివృద్ధి పరచబడే విషయంలో ప్రతి ఒక్కరూ పని చేయాలి మొదట. రెండవది, సంఘం అభివృద్ధి పరచబడే విషయమై పనిచేసే విధానమే కాకుండా రెండోది ఏం చేయాలంటే, అనుదినము కూడా సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు ప్రతి ఒక్కరు కృపావరములు కొరకై ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. అది అర్థమవుతాం లేదా? సో ఎప్పుడైతే కృపావరాల కొరకు అడుగుతామో అప్పుడు దేవుడు మనకు తప్పనిసరిగా దాన్ని ఇస్తాడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, దానికి తాళపు చెవిని అంటే ప్రేమ. సమస్తమైనటువంటిది ప్రేమతోనే పనిచేయాలి. విశ్వాసమైన ప్రేమతోనే పనిచేయాలి. ఒక మాట నేను చెప్పి ముందుకెళ్తాను. మనం విశ్వాసం ఉంది అంటే సరిపోదు, అలాగే ప్రేమ ఉంది అంటే సరిపోదు. వాక్య ప్రకారం మీరు గమనిస్తే హెబ్రీ పత్రిక 11:6 అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. సో మొదటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం భాగంలో మీరు చూస్తే, ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు అంటాడు. ఇప్పుడు విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టంగా ఉండట అసాధ్యము. దేవునికి ఇష్టంగా ఉన్న విశ్వాసం లేకపోతే, ఇప్పుడు ప్రేమ లేకపోతే దేవునిని తెలుసుకోలేం. ఇప్పుడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తున్నట్లయితే, నాకు విశ్వాసం ఉంది అని నేను చెప్తున్నట్లయితే, రెండు ఏం చేయాలంటే అవి కనబడాలి క్రియల రూపముగా. అందుకే వాక్యాలు అంటాడు, విశ్వాసము లేని క్రియలు మృతము. నాకు విశ్వాసం ఉందంటే సరిపోదు, ఆ విశ్వాసాన్ని నేనేం చేయాలి? క్రియారూపకంగా చూపించాలి. ఇప్పుడు నాకు ప్రేమ ఉంది అంటే ఆ ప్రేమను కూడా ఏం చేయాలి? నేను చూపించాలి. అర్థమే మాట్లాడింది. పిల్లలను ప్రేమిస్తాం, మనం పిల్లలను ప్రేమిస్తాం, లేదా భర్త భార్యను ప్రేమిస్తాడు, భార్య భర్తను ప్రేమిస్తుంది, పిల్లల్ని మనకు ప్రేమిస్తాం, దేవుడు మనకి ఇచ్చిన పిల్లల్ని. ఇప్పుడు వారిని మనం ప్రేమిస్తున్నాం, ఒక భర్త భార్యను ప్రేమిస్తుంది అని చెప్పడానికి, ప్రేమిస్తున్నాడు అనడానికి ఏం చేస్తాం?
ఎట్లా చెప్తాం? నేను ప్రేమిస్తున్నా అనడానికి ఎట్లా చెప్తాం మనం? చెప్పండి. మనం చేసే పనులలో చూపిస్తాం, అవునా? ఉదాహరణకు పిల్లల్ని మనం బాగా ప్రేమిస్తాం అనుకోండి, వాళ్ళకి ఇష్టమైనటువంటి ఏదైతే వారు ఇష్టంగా తింటారో అవి మనం మాటికి వారు అడగకుండానే చేస్తాం. ఎందుకు అలా చేస్తాం? చేయకుండా ఉండొచ్చుగా? లేదు, వారిని మనం క్రియలలో మనం చూపిస్తున్నాం. అలాగే విశ్వాసం కూడా అంతే. యాకోబు పత్రికలో మీరు చదవండి 2వ అధ్యాయంలో 14 వచనం నుండి చదువుకుంటే వెళ్ళండి. తర్వాత ఈరోజు నా అంశం అది కాదు కాబట్టి ఊరికే ఆ మాట చెప్పాలని ఉద్దేశమే నేను చెప్తున్నా. మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడే ఉంటే నేను ఒకడు విశ్వాసం ఉందంటాడు, ఒకడు క్రియలు ఉన్నాయి అంటాడు. అరే క్రియలు కాదు, విశ్వాసం కాదు. క్రియలు లేని విశ్వాసం మృతం. నీకు విశ్వాసం ఉందంటే అవి క్రియలతో చూపించాలి. అంటే ఇప్పుడు రెండు కలిపితే ఏమవ్వాలి అంటే మన యొక్క విధానం ఎలా ఉండాలంటే ప్రేమ చేత మన విశ్వాసము పని చేయబడాలి. అర్థమైందా మీకు? అంటే నాకు విశ్వాసం ఉందని చెప్పినా ప్రేమ లేకపోతే పని జరగదు. ప్రేమ ఉందని విశ్వాసం లేకుండా ఉంటే పని జరగదు. ఇప్పుడు ప్రేమతో విశ్వాసం పని చేస్తే అప్పుడు రెండు క్రియారూపకంలో పని జరుగుతుంది కనుక ఇప్పుడు మనం విశ్వాసము ప్రేమ క్రియారూపకంలో మనం చూపించుకోవుతున్నాం కనుక మనము అన్ని విషయాల్లో ముందుకు సాగేవారుగా ఉంటాం. ఆమేన్. అర్థమైందా? అందుకే ప్రేమతో విశ్వాసము పని చేయాలి. ఇది నేర్చుకోండి. ప్రేమ లేకుండా విశ్వాసం పని చేయదు. అలాగే ప్రేమ లేకుండా, అందుకే నేను చదివిన వాక్య భాగంలో 1 కొరింథీ 14వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో కృపావరాలు ఎన్ని ఉన్నాయో చెప్తాడు. 14వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు ఏమంటే ప్రేమ కలిగినటకు ప్రయాసపడని అంటాడు. అంటే కృపావరాలు ఎలా పనిచేస్తాయి అంటే ప్రేమతోనే పనిచేస్తాయి. ఆ ప్రేమ లేకుండా, అందుకే 1 కొరింథీ 12లో కృపావరాల గురించి మాట్లాడి 13వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రేమను గురించి మాట్లాడితే ఏమిటంటే విశ్వాసం కలిగి ఉన్న, కొండలను పెకిలించే విశ్వాసం ఉన్న, దేవదూతల భాషలతో మాట్లాడే ఆ విశ్వాసం నాకున్న, ఆత్మవరాలున్నా, కానీ ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడనే అంటాడు పౌలు గారు. నేను కొండలను పెకిలించే విశ్వాసం ఉన్నా, ఎన్నున్నా ప్రేమ లేనప్పుడు ఎట్లా అంటాడు? గనగనలాడు తాళం వంటి వాడిని అని అంటాడు. కంచునై ఉన్నాను అంటాడు. తర్వాత మీరు చదువుకుంటూ వస్తే నా ఆస్తంతా బేదలకు ఇచ్చి నా శరీరాన్ని నేను కాల్చివేయబడికి ఇచ్చిన ప్రేమ లేకపోతే ఉపయోగం లేదంటాడు. అలాగే చివరి వచనానికి వస్తే అక్కడ 13వ అధ్యాయం 13వ వచనం 1 కొరింథీలో ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ 3 ఉన్నాయి. శ్రేష్టమైనది ఏమంటాడు? ప్రేమ అంటాడు. చూసారా? అందుకే ఆ మాట్లాడితే ఏమంటాడు? చివరికి వచ్చేసరికి 14వ వచనం కంటిన్యూగా వచ్చేసరికి ప్రేమ కలిగి ఉన్నటకు ప్రయాసపడండి. ఆత్మఫలాలు, కృపావరాలు ఎలా పనిచేస్తాయి? తాళపు చెవినంటే ప్రేమ. అందుకే మనం ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమతో విశ్వాసం పనిచేయాలి. అప్పుడే కృపావరాల కొరకు మనం ఆపేక్షించినప్పుడు లేదా అడిగినప్పుడు కృపావరాలను దేవుడు మనకిస్తే అవి ఎలా పనిచేయబడుతూ ఉండాలి? ప్రేమ చేత పనిచేయబడాలి. ఆమేన్. అది కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కనుక అనుదినము మనము వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. అలాగే సంఘముతో కూడా సహవాసం కలిగిన వారమై ఉండాలి. ఈ రెండు జరగాలి. ఎఫెసీ పత్రిక 5వ ఈరోజు మరో విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలాసార్లు విన్నాము, మరలా దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నారు కనుక మరలా నేను ఈ విషయాన్ని గురించి మాట్లాడని ఇష్టపడుతున్నా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచన భాగం చదువుకుందాం. 15, 16 చాలాసార్లు మీరు విన్నారు, మరలా నేను ఒకసారి అందించాలని ఇష్టపడుతున్నా. దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునడి. ఇక్కడ గమనించండి, ఎందుకు ప్రార్థన చేయాలి మనం అనే అంశాన్ని గురించి 3 విషయాలు నేను చెప్తున్నాను ఈ వచ్చిన భాగం నుండి. మొదట, ఎందుకు మనం ప్రార్థన చేయాలంటే దినములు చెడ్డవి. చెడ్డ దినాలు గనకే మనం రక్షించబడుట కొరకై అనుదినం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈరోజు ఒకప్పుడు మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు సమయం గడిచిపోవాలంటే చాలా టైం పట్టేది. ఏంట్రా ఇంకా అయిపోలేదు స్కూల్ అనిపించేది. ఒకరోజు గడవడానికి చాలా సమయం పట్టేది మా చిన్ననాటి దినాల్లో. అంటే జ్ఞాపకం ఉంది కాబట్టి నేను అట్లా అంటున్నా. కానీ ఇప్పుడు కళ్ళు తెరిచి కళ్ళు మూసేసరికి ఏరా అయిపోయింది అప్పుడే ఒకరోజు అంటున్నాం, అవునా కదా? శాస్త్రవేత్తలు కొన్ని సమయాన్ని గురించి వారు పరిశోధన చేస్తున్నప్పుడు వారికి తెలియనట్టు విషయం ఏంటంటే సమయము 2 నిమిషాలు వేగవంతంగా పరిగెడుతుందంట. సమయము చాలా త్వరగా పరిగెడతా ఉంది. అంత మాత్రం కాదు, ఒక రోజు గడిచి మరొక రోజుకి వెళ్ళాలంటే
ఆ తర్వాత రోజు ఏమవుద్దో తెలియనటువంటి ఒక చెప్పండి భయం, అవునా కదా? అంటే ఒకరోజు మనుషులు మంచిని ప్రేమించిన వారుగా ఉన్నారు, ఈరోజు మంచికి చెడుకి తేడా. మరొక మాటలో మంచి కంటే చెడునే ఈరోజు లోకానికి ఎలా ఉందో తెలుసా? మంచి చేయడం, మేలు చేయడం కాదు, లోకానికి ఏది వెర్రో ప్రజలు వెర్రిదాన్ని ప్రేమిస్తున్నారు. వెర్రిది ప్రజలకి మంచిగా కనపడుతుంది ఈరోజు, అవునా కదా? కొన్నిసార్లు అప్పుడప్పుడు ఏదైనా అంటే మంచికి రోజులు లేవయ్యా అంటారు కదా, అవునా కదా? మీరు కూడా అనే ఉంటారు రెండు పరిస్థితులను బట్టి. అంటే గమనించండి, మనం అనే మాటల్లో అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అట్లా ఉన్నాయి. సో అందుకే దేవుని ప్రజలుగా దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు మనల్ని. ఎందుకు మనం అనుదినం ప్రార్థన చేయాలి అంటే దినములు చెడ్డవి గనకే మనం ప్రార్థన చేయాలి. ఏ రోజు ఏం జరుగుతుంది ఎవరికి? ఈరోజు ముగించబడి రేపు వస్తుందంటే రేపేం జరిగిందో తెలియని. అందుకే వాక్యంలో ఉంది, మన ఆయుష్ మన జీవము ఏ పాడిది అంతలోనే కనబడి ఇంతలోనే మాయమైపోయేదని వాక్యం చెబుతుంది. ఈరోజు మంచిగా తిరిగిన వాడు రేపేమైపోతున్నాడో తెలియట్లా, అవునా కాదా? ఆవిరి వంటిది, గడ్డి పువ్వు వంటిది. మనం పరదేశులమై ఉన్నాం, యాత్రికులమై ఉన్నాం, స్పష్టంగా దేవుని వాక్యం చెప్తా ఉంది. అందుకే దినములు చెడ్డవి గనక మనం ఏం చేయాలంటే అనుదినము ప్రార్థన. ఎందుకు చేయాలి అనుదినం అంటే దినములు చెడ్డవని మాత్రం కాదు, ఇంకా వాక్యం చెబుతుంది. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 వచ్చిన భాగంలో, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినను ఎరిగి ఉండు అని అంటున్నాడు, తిమోతితో చెప్తున్నాడు. ఇక్కడేమో దినములు చెడ్డవి అంటున్నాడు, అంటే ప్రస్తుతం చెడ్డ దినాల్లో ఉన్నాం మనం. ఇది జరుగుతుంది, చెడు దినాలు. ఒక కాలం వచ్చింది, ఆ కాలం ఎలాంటి కాలం అంటే అపాయకరమైన కాలం. అవి అంచె దినాలు, చెడ్డ దినాలు. ఇవి చెడ్డ దినాలు, అర్థమైందా? అవి అంచె దినాలు. 2 పేర్లు చెప్తున్నాడు, అంచె దినాలు. తర్వాత అంచె దినాల్లో అపాయకరమైన కాలం వస్తుంది. ఇప్పుడు ఈరోజు చెడ్డ దినాలు గనక ఈరోజు ప్రార్థన చేస్తే అనుదినము నేను జయిస్తాను. అలాగే ఈరోజు నేను ప్రార్థన చేయడం ద్వారా ఈరోజు అనుదినము జయించడం మాత్రమే కాకుండా ఈరోజు నేను చేసే ప్రార్థన విషయమై ఈరోజు రక్షించబోవడం మాత్రమే కాదు, రేపు అపాయకరమైన దినాలు వచ్చినప్పుడు ఈరోజు ప్రార్థన ఈరోజు రక్షించడమే కాకుండా అపాయంలో పడకుండా కూడా నన్ను రక్షించింది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అపాయకరమైన కాలం వచ్చినప్పుడు నేను బయటకు వెళ్ళి క్షేమంగా ఇంట్లోకి వస్తామో రామో తెలియని పరిస్థితి. వాడు మంచోడే కానీ చెడ్డోడే కానీ వాడు ఏం చేసినా చేయకపోయినా ఒక సమయం వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితిగా ఉంటుందో ఎవరికి. అందుకే వాక్యంలో అపాయకరమైన కాలము అంటే ప్రతి ఒక్కరికి ఒక అపాయం అనేది పొంచి ఉంది మన కుటుంబాలలో, అన్ని విధానాల్లో. అందుకే ఆ అపాయములో పడకుండా తప్పించబడడానికి మనం ఈరోజు ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రార్థన రేపటి రక్షణ కొరకు. ఆమేన్. ఈరోజు ప్రార్థన రేపటి రక్షణ. ఈరోజు జయించడమే కాదు, మనం రేపు కూడా జయించబడతాం, అపాయంలో పడకుండా తప్పించబడతాం. సో రక్షించబడుట కొరకై, తప్పించబడుట కొరకై, ఈ చెడ్డ దినాల్లో మనము చిక్కుకోకుండా మనం జయించడం కొరకై మనము ప్రార్థన చేయాలి. అందుకే ప్రార్థన చేయాలి మనం. ఆమేన్, హల్లెలూయా. సో మొదటి విషయం ఏంటంటే అపాయములో పడకుండా మనం తప్పించబడుట కొరకై ప్రార్థన చేయాలి, మొదటి విషయం. రెండోది ఎందుకు ప్రార్థన చేయాలంటే రెండోది చెప్తున్నాడు, సమయమును పోనివ్వక. ఎందుకు సమయం? ఇందాక నేను చెప్పాను కదా, సమయం వేగవంతంగా గడిచిపోతుంది, సమయము కొంచెముగా ఉంది. నేను ఎప్పుడు చెప్తాను, సైతానికి సమయం అర్థం అవుతుంది, దేవుని ప్రజలుగా మనకి సమయం అర్థం కావట్లా. ఎందుకంటే తిని మందం ఎక్కిపోయి వాక్యం తెలుసు మనకి, యేసయ్య వస్తున్నాడు అని మనకు చెప్పగానే వస్తున్నాడు స్తోత్రం హల్లెలూయా చప్పట్లు కొడతాం. ఒకవేళ ఆయన నిజంగా వస్తే మనం ఏమవుతాం? మనకి అంటే ఈరోజు మనం నిద్రిస్తున్నప్పుడు ఒకవేళ యేసయ్య ఆయన రాక సమీపంగా ఉంది అని మనకు తెలిసి కూడా మనం పడుకున్నప్పుడు, దేవా ఈరోజు నువ్వు వస్తే నన్ను కొనిపో అనేటువంటి ఆలోచనలో మనం బ్రతకకుండా సమయాన్ని మనం ఏం చేస్తున్నాం? తిరుగు చేస్తున్నాం. సైతానికి అర్థం అవుతుంది, సంఘానికి అర్థం కావట్లేదు సమయం. మనం ఏమనుకుంటున్నామంటే సమయం చాలా ఉంది అనుకుంటున్నాం. వాక్యం చెప్తున్న ప్రకటన గ్రంథంలో సైతానికి సమయం కొంచెముగా ఉందని వాడు ఎరిగి ఉన్నాడంట.
అందుకే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మీరు గమనించండి, బాగా తెలిసినటువంటి వాక్య భాగమే. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. 8వ వచనం, 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై ఎట్లా ఉండాలంట? మెలకుగా ఉండుడి. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది ఎవరు? చెప్పండి పెద్దగా, ఎవరు? పెద్దగా చెప్పాలి అందరూ. ఎవరు? విరోధి అయిన అపవాది ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం వలె ఎవరిని మింగులాడుదునా అని వాడు ఏం చేస్తున్నాడు? వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడికి సమయం కొంచెంగా ఉందని వాడికి తెలుసు కనుక వాడు ఏం చేస్తున్నాడంటే ఎవరిని పాడు చేయాలి అని చెప్పి వాడు తిరుగుతూ ఉన్నాడంట. ఎవరు కుటుంబాలను విచ్ఛిన్నపరచాలి, ఏ సంఘంలో విభేదాలు తీసుకొచ్చి సంఘాన్ని పడగొట్టాలి, విశ్వాసాన్ని పడగొట్టాలి, నీ విశ్వాస జీవితం నువ్వు భ్రష్టుడిగా అయిపోవాలి, నీ కుటుంబంలో దేవుని కార్యాలు జరగకుండా, నీ కుటుంబంలో అసమాధానం లేకుండా, నీ కుటుంబంలో దేవుని కార్యాలు చూడకుండా రక్షణ పొందని వారు అట్లాగే ఉండిపోయి నువ్వు అజ్ఞానిగా మిగిలిపోనట్లుగా, నీకే గ్రహింపు లేని వ్యక్తిగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నిన్ను పాడు చేయడానికి సైతానికి సమయం కొద్దిగా ఉందని ఎరిగిన వాడు పరుగులేడుతా ఉన్నాడు. అందుకే ప్రార్థన చేయాలి మనం. ఎందుకు ప్రార్థన చేయాలి? వాడు చేతిలో పడకుండా తప్పించబడడానికి ప్రార్థన చేయాలి. ఆమేన్. ఏ కుటుంబము సైతాన్ చేతిలో పడకూడదు, ఏ విశ్వాసి సైతాన్ చేతిలో పడకూడదు. అంతేందుకు యేసయ్య ప్రార్థించాడు. మొదటి యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయం 13 నుంచి చూద్దాం. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాటలు చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్లును వారు లోక సంబంధులు కారు గనక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని. ఆమేన్. చూసారా, ఎవరు ప్రార్థిస్తున్నారు తెలుసా? యేసయ్య ప్రార్థిస్తున్నాడు. యేసయ్య ఎవరి కొరకు ప్రార్థిస్తున్నాడు? శిష్యుల కొరకు ప్రార్థిస్తున్నాడు. యేసయ్య లోకంలో ఉన్నప్పుడు శిష్యుల కొరకు చివరిగా ఆయన పరలోకానికి కొనుపోబడుతున్న సమయంలో చివరిగా ఈ అధ్యాయానికి ఉన్న పేరు అంటే యాజకుని ప్రార్థన అంటారు. ఈ యోహాను సువార్త 17వ అధ్యాయం యేసు ప్రభువారి అధ్యాయం అంతా యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడు శిష్యుల కొరకు. దీన్ని యాజకుని ప్రార్థన అని అంటారు. యేసు ప్రభువారు శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చూసారా ఏమన్నాడు? వారు లోక సంబంధులు గారు గనక నేను లోకంలోని వాడిని తీసుకెళ్ళమని ప్రార్థన చేయట్లా, కానీ నేనేం ప్రార్థన చేస్తున్నా? వాడు దుష్టుని చేతిలో పడకుండా ఉండాలని ప్రార్థన. ఇప్పుడు యేసు ప్రభువారే అంత ఖండితముగా లేదా ఆయన ఆలోచన చేసి శిష్యుల కొరకు ప్రార్థన చేస్తే మరి మనం ఎంతగా దుష్టుని చేతిలో పడకుండా తప్పించబోటకు ప్రార్థన చేయాలి? ఆలోచన చేయండి. అవునా కదా? చెప్పండి, అవునా కదా? చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే చెడు జరిగితే సైతాన్ అనుకుంటాం, మంచి జరిగితే దేవుడు అనుకుంటాం. కొన్నిసార్లు మంచి జరగటం వలన కూడా అవి సరి అయినటువంటి సమయంలో మంచి విధానం జరగలేదు కనుక కొన్నిసార్లు మనం శోధించబడే ప్రమాదం ఉంటుంది. నా మాటలు మీకు అర్థమనియా? అందుకే దేవుడు సమయం అన్న మాట గురించి చెప్పినప్పుడు తగిన సమయంలో ఆయన అన్నిటినీ చక్కగా చేస్తాడని ప్రసంగి గ్రంథంలో రాయబడింది. ప్రసంగి గ్రంథంలో ఆ మాట స్పష్టంగా చెప్తాడు. అంటే దేవునికంటే ఒక సమయం అనేది ఉన్నది. ఆ సమయం వచ్చినప్పుడు అది మంచి జరగాలో, అద్భుతం జరగాలో, శ్రేష్టమైనది జరగాలో అది దేవుడే చేస్తాడు. ఆమేన్. మనం ఏమనుకుంటామంటే మన ఆలోచనలో చెడు జరగగానే అదే ఆటోమేటిక్గా ఏమనుకుంటాం? మనం వెళ్తా కింద పడ్డాం అనుకోండి, సైతాన్ నన్ను అంటే కొన్నిసార్లు సైతాన్ పడేస్తుంది, అది నేను కాదనట్లా. కొన్నిసార్లు ఏదో మనం స్పీడ్గా వెళ్ళటం వల్ల
స్లిప్ అయి పడ్డాం అనుకోండి, మనం ఏమంటాం? మరలా స్లిప్ అయి పడ్డాం అన్నాం మనం. సైతాన్ నన్ను, ఏదైనా మంచి జరగకుండా చెడు జరిగింది అనుకోండి, వెంటనే మన నోటి నుంచి ఏమొస్తాయి? చూసారు, ఆలోచన చేయండి. అంటే కొన్నిసార్లు మన జీవితంలో జరిగే ప్రమాదాల విషయం కూడా మనకు అది ఎలా ఎందుకు జరిగిందో కూడా తెలియకుండా మనం మాట్లాడుతూ ఉంటాం. సో అది వేరే విషయం. సో ఆలోచన చేయండి, సమయము కొంచెంగా ఉంది. మీరు గమనించండి, సైతానికి సమయం కొంచెంగా ఉందని వాడికి అర్థమవుతుంది. పిల్లరా, సంఘం ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, సైతానికి సమయం కొంచెంగా ఉంది. అదే క్రమములో యేసు ప్రభువారు కూడా ఆయన చెప్పినట్లుగా, ఆయన వాగ్దానం చేసినట్లుగా సంఘమును కొనిపోవడానికి ఆయన మరలా తిరిగి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, తన పరిశుద్ధులైన వారిని, తన నామందు విశ్వాసించిన ప్రతి ఒక్కరిని కొనిపోవడానికి మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ సమీపముగా ఉన్నది. అందుకే మనం చూసే ప్రతిదీ కూడా రాకడ యొక్క సూచనల గురించి గమనిస్తూ ఉన్నాం. ఆయన సిద్ధంగా ఉన్నాడు రావడానికి. కానీ ఎందుకు రావట్లేదు? ఇంకా రక్షించబడవలసిన వారు ఉన్నారు. నీ ఇంట్లో ఉన్నారు, మీ ఇంట్లో ఉన్నారు, మీ ఇంట్లో ఉన్నారు, మీ కుటుంబాల్లో ఉన్నారు, ఇంకా అనేకులు ఉన్నారు లోకంలో. వారు రక్షణ పొంది వాక్యం చెప్పినట్లు ప్రతి నాలుక యేసయ్య దేవుడని ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు యేసు నామమున వంగాలి. అది జరుగునట్లు, అది నెరవేరినట్లు యేసయ్య రాకడ సమీపమై ఉన్న ఆయన ద్వారం యొద్ద నిలబడిన ఇంకా మీ కుటుంబాల్లో రక్షణ లేని వారి కొరకు ఆయన ఆగి ఉన్నాడు. ఈరోజు ఆయన వస్తున్నాడు. అదే క్రమములో సైతాను కూడా సమయం కొద్దిగా ఉందని ఎరిగి మన విశ్వాసాన్ని పాడు చేయాలని వాడు పరిగెడుతూ ఉన్నాడు. అందుకే ఎందుకు ప్రార్థన చేయాలి? మొదట దినములు చెడ్డవి, అనుదినము జయించాలి, అందుకే ప్రార్థన చేయాలి. అలాగే ఆపదలో లేదా ఆపదలో అపాయకరమైన దినాల్లో మనం పడకుండా రక్షించబడ్డ కొరకు ప్రార్థన చేయాలి. రెండో విషయం ఏంటంటే, సమయము కొంచెముగా ఉన్నది గనక మనం సైతాన్ చేతుల్లో పడకుండా ఉండుట కొరకే ప్రార్థన చేయాలి. యేసయ్య ప్రార్థన చేశాడు కదా, యేసయ్య ప్రార్థించాడు, మనం ప్రార్థన చేయకూడదా? చేయాలి. వాడుకున్న పేరంటే శోధకుడు. మీరు గమనించండి, యేసు ప్రభువారినే వాడు. సో యేసు ప్రభువారినే శోధించినప్పుడు యేసు ప్రభువారి కంటే మనం గొప్పవారం. మనల్ని కూడా వాడు చెప్పండి శోధిస్తాడు. వాడుకున్న పేరంటే శోధకుడు. సో కనుక వాడి చేతిలో పడకుండా ఉండడానికి మనం అనుదినం ప్రార్థన చేయాలి, అనుదినం ప్రార్థన చేయాలి. సో చివరిగా మూడో విషయం ఏంటంటే, ఇక్కడ అన్న మాట ఏంటంటే, జ్ఞానము కలిగి ఉండుట కొరకై లేదా జ్ఞానముతో మనం నడుచుకున్నట్లుగా ప్రార్థన చేయాలి. అక్కడ అన్న మాట అంటే, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి అంటున్నాడు. మీరు ఎప్పుడు చెప్తాను కదా, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం అంటాడు కదా, దినములు క్షమించండి, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. మాటి మాటికి నేను అదే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఈరోజు గమనించండి, అక్కడ నా జనులు అన్నప్పుడు లోకంలో ఉన్న వారి గురించి యేసయ్య చెప్పలేదు, దేవుడు చెప్పలేదు, అక్కడ మన గురించి చెప్పాడు. నా జనులు అంటే మనమే. అలాగే దినవృత్తాంతం 7:14 అన్నాడు కదా, నా పేరు పెట్టబడిన నా జనులు అంటాడు. అంటే మనమే. అంటే దేవుని ప్రజలైన వారికి ఏం లేదు? జ్ఞానం లేదు. సో దినములు చెడ్డవే, చెడ్డ దినాలు. జ్ఞానము లేనప్పుడు ఏం జరుగుతుందంటే, అజ్ఞానులుగా ఉండటం ద్వారా మనం సులువుగా మోసపరచబడతాం. ఒక వ్యక్తిని గురించి చూపిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం మీరు 13 నుంచి చదువుకుంటారండి. ఆ చివరికి 21 వచనాల దాకా తర్వాత చదవండి. అక్కడ యేసు ప్రభువారు తూరు సీదోన్ అనేటువంటి ప్రాంతం నుండి నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు శిష్యులను అడిగాడు, ఏమనంటే, నాయన ప్రజలు నా గురించి ఏమని అడుగుతున్నారు, ఏమనుకుంటున్నారు అన్నప్పుడు, అయ్యా నీవు ఇర్మియా అని, నువ్వు ఏలియా అని, ఆ ప్రవక్త ఈ ప్రవక్త అనుకుంటున్నారు అనగానే, ఓ మంచిది అన్నాడు. తర్వాత మీరు నా గురించి ఏమనుకుంటున్నారని శిష్యులను ప్రశ్నిస్తాడు యేసయ్య. అన్నప్పుడు ఎవరు మాట్లాడలా. పేతురుకు ప్రత్యక్షత వచ్చింది. వెంటనే, అయ్యా నీవు సజీవుడు అయినా దేవుని కుమారుడు అయినా క్రీస్తు అన్నాడు. వెంటనే యేసు ప్రభువు తెలుసా, సిమోన్ బర్యోనా నీవు ధన్యుడు, ఇది నీకు శరీరం తెలియజేయలా, ఇది పరలోకమందు నా తండ్రి నీకు బయలుపరిస్తే కానీ ఇది విషయం నీకు
తెలియదు, నువ్వు చెప్పలేవు అని అన్నాడు. తర్వాత వెంటనే అన్నాడు ఆ మాట, నీవు 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 ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు, పాతాళ లోక ద్వారం దీని ఎదుట నిలిచాలన్నాడు. అక్కడ నుంచి చదువుకుంటూ కిందకు వస్తే మనం 20వ వచనం నుండి అక్కడ యేసు ప్రభువు వారు ఆయన చనిపోయేటువంటి సందర్భాన్ని గురించి చెప్తున్నాడు. 3 దినాలు శాస్త్రుల చేత పరిచయుల చేత కొట్టబడతాడు, సమాధి చేయబడతాడు, 3వ దినం తిరిగి లేపబడతాడు. ఈ విషయాన్ని చెప్తా ఉన్నప్పుడు వెంటనే అంతకు ముందే 2 నిమిషాల ముందు, అయ్యా నీవు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పిన పేతురే యేసు ప్రభువు తన మరణాన్ని గురించి చెప్పినప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇది నీకెందుకు జరగాలి, ఇది నీకు జరగకూడదు, ఇది నీకు దూరం అవును గాక అన్నాడు. యేసు ప్రభువు అన్న మాటలు చూడండి, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు క్రీస్తు అనగానే నీవు ధన్యుడువు, నీకు ప్రత్యక్షత వచ్చి నా తండ్రి నీకు ప్రత్యక్షత బయలుపరచడు అన్నాడు. వెంటనే ఆ పేతురు ఆ మాట అనగానే యేసు ప్రభువు జవాబు ఏంటి తెలుసా? సైతానా నా వెనక్కి పో అన్నాడు. చూసారా? అంటే ఒకే వ్యక్తిని 2 విధాలుగా వాడబడ్డాడు. దేవుని ప్రత్యక్షత పొందినప్పుడు ఆత్మ సంబంధమైన విధానంలో మాట్లాడాడు. ఇప్పుడు శరీర సంబంధమైన దాని మీద మనసు ఉంచినప్పుడు ఏం చేయడం ప్రారంభించాడు? తనకి శరీర విధానంలో మాట్లాడడం ప్రారంభించాడు. అందుకే అక్కడ మీరు యేసు ప్రభువు చెప్పిన మాట ఒకసారి చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 22వ వచనం అనుకుంటాను, 23. పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనకకు పో, నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు. చూడండి, నీవు మనుషుల సంగతులనే ఆలోచన చేస్తున్నావు కానీ దేవుని సంగతులు అది. సో మన ఆలోచన శరీర సంబంధమైనది అయితే అది ఎవరి వల్ల వస్తున్నట్లు అర్థం. మరొక మాటలో మనుషుని సంబంధమైనది అయితే ఎవరి వల్ల కలుగుతుంది? మాట్లాడేది చెప్పండి, అదే జవాబు. అంత వాస్తవా కాదా? వాక్యం ఉన్నదే మాట్లాడుతున్నా. ఒకవేళ దేవుని సంగతులు అయితే ఎవరి నుంచి బయలుపరచబడుతుంది? దేవుని ద్వారా. ఆమె మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, జ్ఞానం కలిగి ఉండే విషయమై ఇప్పుడు నేను దైవ ప్రత్యక్షత నాకు అవసరమా, లేకపోతే మనుషుల సంగతుల మీద నేను మనసుంచే మనసు నాకు అవసరమా? దైవ ప్రత్యక్షతతో కూడిన జ్ఞానం అవసరం. సో ఇప్పుడు అందుకే జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తానన్నాడు యేసయ్య. సో సంఘము అనుదినము దేవుని జ్ఞానమందు వర్ధిల్లాలి. అది దేవుని ఉద్దేశం. ఆమె అంటే సంఘం అంటే ఎవరు? బిల్డింగ్ కాదు. అంటే కూడిన మనమందరము దేవుని జ్ఞానమందు వర్ధిల్లటం అవసరం. దేవుని జ్ఞానము కలిగి ఉన్నప్పుడే మనము దేవుని కొరకు ఎలా జీవించాలో మనకు అర్థమైంది. దేవుని విషయమై దేవుని ఎలా సంతోషపరచాలో మనకు అర్థమైంది. అలాగే దేవుని విషయమై దేవునికి అనుగుణమైన రీతిలో మనం ఎలా నడవాలో మనకు అర్థమైంది. సో జ్ఞానం లేనప్పుడు అర్థం కాదు. మనకి ఇష్టం ఉన్నప్పుడు భక్తిగా ఉండడానికి ఇష్టపడతాం, మనకి ఇష్టం లేనప్పుడు లోకంలో ఉండడానికి ఇష్టపడతాం. ఈరోజు అందుకే రావట్లే చాలామంది పురుషులు. అలాగే మీలో చాలామంది కూడా అందుకే రావట్లే. ఎందుకంటే మనకి జ్ఞానం మీరి 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 అతిగా అయిపోయింది. జ్ఞానం ఎంత జ్ఞానం అయిపోయిందంటే అంత జ్ఞానం అయిపోయింది. ఒకప్పుడు ఏమీ లేకపోయినా యేసయ్య అని వచ్చిన మనం ఇప్పుడు దేవుడు అనిచ్చిన తర్వాత మనకి ఏదో బాగోపోతేనో తప్ప మిగిలిన టైంలో ప్రార్థన చేయడానికే సమయం. మీకు సమయం దేవుడు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేయడానికి బద్ధకం. చెప్పండి, నా మాటలు వాస్తవేనా? సో ఒక వ్యక్తి నశించిపోతున్నా, సరే అది వేరే విషయం. ఇప్పుడు జ్ఞానం లేనప్పుడు జరిగేది ఏంటంటే, మొదట మనం మోసపరచబడతాం. సైతానుడు మోసపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మనల్ని. అందుకే యేసు ప్రభువు వారు రాకడ గురించి మాట్లాడిన మొదటి విషయం చెప్పింది ఏంటంటే, మీరు మోసపోకుండా చూసుకుని అన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 3వ వచనం చదువుకుంటూ వెళ్తే మీరు గమనిస్తారు. ఆ మాట చదువుతారు ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4 చదవండి, తీసిన వాళ్ళు చదవండి. 24 కాదా? 23వ అధ్యాయమా? 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3 నుంచి చదువుకుంటూ వస్తే మీరు గమనించండి.
అక్కడ ఏమంటాడంటే చదవండి 4వ వచనం చూడండి. యేసు వారు తిట్లేను, ఎవడు మిమ్మును మోసపరచకుండా. మొదటి ఇది నేను చదవమంది 24 వచనం అంటుంది ఆంటీ. 24లో కూడా ఉందిలే అక్కడ, 24లో కూడా ఉంది. అబద్ధ ప్రవక్తలు వస్తారు కాబట్టి మోసపోతాను. మొదటి మాట ఆయన చెప్పింది ఏంటంటే, ఫస్ట్ రాకడ సూచనలు చెప్పాయి అన్నప్పుడు మొదటిసారి యేసే చెప్పిన ఆయన నోటి నుండి వచ్చిన ఆ రాకడ సూచన గురించి ఆయన సమాధానం చెప్పడం ప్రారంభించినప్పుడు వచ్చిన మొదటి మాట అంటే, ఎవడు మిమ్ములను మోసపరచకుండా, మొదటిసారి చెప్పిన మాట. సో ఇప్పుడు ఆలోచన చేయండి, సాతానుడు కుయుక్తిపరుడు. మనలను మోసపరచడానికి వాడు సులువుగా మనల్ని మోసపరుస్తాడు వాడు. ఇప్పుడు నేను జ్ఞానం కలిగిన వ్యక్తిని అయితే నేను ఎన్నటికీ మోసపరచబడను. మీరు ఆలోచన చేయండి, ఆదికాండం 3వ అధ్యాయంలో మీ అందరికీ తెలిసిందే. చాలాసార్లు అయ్యా సైతాన్ని ఎట్ట మోసం చేస్తారని మీరు అనుకుంటున్నారేమో. నిన్ను మోసం చేయడానికి వాడికి ఏదో పెద్ద పెద్ద ప్లాన్లేం గీడువాడు, పెద్ద పెద్ద ఆలోచనలేం చేయడువాడు. చిన్న ఆలోచనే, చిన్న మాటతోనే మనల్ని సులువుగా. ఉదాహరణకి మీకు చెప్తాను చూడండి. ఆదికాండంలో మనము చూస్తాం, ఆదాముని దేవుడు తన పోలికలో తన స్వరూపంలో దేవుడు ఆదాముని చేశాడని. అవ్వను కూడా దేవుడు ఆదాము పక్కటెముకలో తీశాడు. వారిద్దరూ దేవుని పోలికలో ఉన్నారు. ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు ఏం చెప్పాడు, అరే మీరు అన్నీ తినొచ్చు, మీరు అన్నీ చేయొచ్చు, కానీ ఒక్క మంచి చెడులు జ్ఞానం ఇచ్చే ఆ ఫలము మాత్రం మీరేం చేయొద్దు, తినొద్దు అని అన్నాడు. ఇప్పుడు సర్పం ఎక్కడికి వచ్చింది? అక్కడికే వచ్చింది. దేవుడు తినొద్దన్నాడా? అవును తినొద్దన్నాడు. ఎందుకు తినొద్దన్నాడు? మేము తింటే చచ్చిపోతామని చెప్పాడు దేవుడు. అవ్వ చెప్తుంది సర్పానికి. అవునా? ఇప్పుడు సాతాను ఏం చెప్తున్నాడు చూడండి. సర్పం ఏం చెప్తుంది? మీరు చనిపోతారని వేసే చెప్పాడా? లేదు 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 లేదు, మీరు చావనే చావరు. మీరు అంత తినిన రోజున మీరు ఎట్లా మారుతారు? దేవదూతల వలె మారుతారు. ఇప్పుడు ఒక ప్రశ్న చెప్తాను, దేవుని పోలికలో ఉండటం గొప్పతనమా, దేవదూతలుగా ఉండటం గొప్పతనమా? వారు వాస్తవానికి దేవుని పోలికలో ఉన్నారు, దేవదూతలకు కూడా లేదు ఆ భాగ్యం కదా. దేవుడు ఆత్మస్వరూపై ఉండి తన వలే ఉండే మనుషుని తయారు చేసి ఆదాముతో మాట్లాడడానికి వచ్చినప్పుడు ప్రతిరోజు ఆదాము నిలబడ్డప్పుడు ఆదాము ఎట్లా కనపడుతూ ఉన్నాడు? దేవుడు ఆదాములో తన ప్రతిబింబాన్ని చూసుకునేవాడు. అంటే దేవుడు ఎలా ఉన్నాడో ఆదాము కూడా అలాగే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అంత గొప్పవాడై ఉండి తన ఆత్మ నరులలో పెట్టి దేవుని వలె ఆదాముని మానవుని దేవుడు చేస్తే, ఇప్పుడు దేవదూతలు ఎవరు? దేవదూతలు దేవునికి పరిచర్య చేసేవారు. ఇప్పుడు మరి దేవదూతలు గొప్ప, దేవుని పోలికలో ఉన్న విధానం మనం గొప్పవారమా? మనమే గొప్పవారం. అందుకే పరిచర్య గురించి చెప్తాడు హెబ్రీ పత్రికలో, దేవదూతలకు లేని భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవదూతలు ఆత్మస్వరూపిగా ఉన్న మనకు పరిచర్య చేయడానికి నియమించబడ్డామని వాక్యంలో ఉంది హెబ్రీ పత్రికలో. సో దేవదూతల్ని యేసయ్యకు పరిచర్య చేయటం కొరకు మాత్రమే కాదు, ఆయన స్తుతించడం మాత్రమే కాదు, మనకు కూడా పరిచర్య చేయడానికి ఇచ్చారు యేసయ్య. దేవుని ఉద్దేశం అది. సో ఇప్పుడు ఆలోచన చేయండి, ఇప్పుడు ఆ దేవదూతల వల్ల మీరు మారుతారు అనగా నవ్వేం చేసింది? ఆ మాట చిన్న ఆలోచన కదా. అరే మేము దేవుని పోలికలో మేము ఉన్నాం అనే విషయాన్ని ఆమె ఏమైపోయింది? అది చిన్న ఆలోచనే, సులువుగా. అందుకే జ్ఞానం కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మోసపరచబడం. యేసయ్యను సైతానుడు మోసపరిచి శోధనలో పడేయాలని శోధకుడిగా వాడు యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య మోసపరచబడి శోధనలో పడ్డాడా? అయ్యా ఆయన దేవుడయ్యా యేసయ్య కదా అంటారా? వాస్తవమే కాదనట్లా. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని స్వరూప్యం కలిగిన వ్యక్తిగా లేడు, రక్త మాంసం వలె నీలాగా నాలాగున్నాడు యేసయ్య. ఆమేన్ చెప్పరా? మరి యేసయ్య సైతాను శోధిస్తున్నప్పుడు జ్ఞానంగా ఆయన జవాబిచ్చి శోధనను జయించిన వ్యక్తి అయితే మరి మనం, సో మనకి జ్ఞానం లేనందువలన సులువుగా మోసపరచబడుతున్నాం. అది అర్థమైందా? అందుకే అజ్ఞానుల వల్లే ఉండొద్దు. ఇప్పటికి చూడండి, రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయినా ఇంకా అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళు ఎంతమంది? నా మాటలు వాస్తవం నేను నమ్ముతున్నాను. ఇంకా అజ్ఞానంగా ఏదో పొరపాటు నేను జరిగింది అనుకోండి, అయ్యా దేవుడు నాకు అన్యాయం చేశాడయ్యా. నీకు ఇన్నాళ్ళు ఇన్నదేంది? నువ్వు దేవుడు నీకు అన్యాయం చేస్తాడనే కాదు. మరి ఎందుకు ఆ మాట అంటున్నావు?
కొంతమంది అయితే ఈ రోజుల్లో ఏదో ఒకటి జరగలేదని, ఏదో ఒకటి అయిందని అసలు మందిరానికి రావటమే. ఏందమ్మా రావట్లేదు, ఏం వచ్చేదిలే అన్నయ్య, ఏదో జరగల అందుకే రావట్లే. మరి ఇన్ని రోజులు జరిగినాయి ఏంది? నీకు లేనప్పుడు నీకు దేవుడు అని ఇచ్చాడు. నువ్వు చనిపోయే పరిస్థితి ఉంటే దేవుడు నేను బ్రతికించాడు. లేదా నువ్వు ఏదో భయంకరమైన విధానం ఉన్నప్పుడు ఈ రోజు వరకు దేవుడిని నిలబెట్టాడు. మరి ఇవన్నీ ఎవరు చేశారు? అప్పుడు గుర్తురావు మనకి. ఎందుకంటే సులువుగా మనం అనడానికి అది సులువైన మాట కదా. దేవుడు నాకేం చేశాడు అలా అనేవారు ఎవరంటే అజ్ఞానులు. సో కనుక అలాంటి వారుగా ఎవరు కూడా ఉండకుందురుగాక, దైవ జ్ఞానముతో ప్రభువు నింపునుగాక. సో ఇప్పుడు ఒక మాట చదువుకుని ముగించుకుందాం. కొలసీ పత్రికలో నుండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయం. జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, అలాగే సంఘము జ్ఞానముతో ఎందుకు నింపబడినదై ఉండాలి? మొదటి కొలసీ పత్రిక 1వ అధ్యాయం, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి చదువుకుంటారండి. కొలసీ పత్రిక కొత్త నిబంధన 182 పేజ్ నెంబర్, కొత్త నిబంధన 182. ఒక నిమిషం 182 తీశారు. కొత్త నిబంధన కొలసీ పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 182 కొలసీ పత్రిక 1వ అధ్యాయం 9 వచ్చాం. త్వరగా తీయండి, ఇంకా తిప్పుతున్నారు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 9 నుండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 9 నుండి, పేజ్ నెంబర్ 182. రైట్, చదువుతాం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక. చూడండి, సో మొదటి విషయం సంపూర్ణ, చెప్పండి ఆ మాట, సంపూర్ణ జ్ఞానం చెప్దాం, మరలా చెప్దాం, మరలా. తర్వాత ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, మరలా చెప్దాం ఈ మాట, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. మరొకసారి, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. తర్వాత ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారనై ప్రతి సత్కార్యములలో సఫలలగుచు. రెండో మాట, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపరచునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజో నివాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచు ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఏమంటున్నాడు, సంపూర్ణ జ్ఞానం అన్నాడు. తర్వాత రెండోది ఏం చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైన వివేకం అన్నాడు. జ్ఞానము అన్న మాటలో రెండు విషయాలు చూస్తాం. ఒకటి భౌతికమైన జ్ఞానం, ఒకటి ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఇప్పుడు ఒక మనిషి ఏం సంపాదించాలి, ఏం కలిగి ఉండాలి? రెండు కలిగి ఉండాలి. ఒకవేళ నేను భౌతిక జ్ఞానమే నాకు అవసరం అనుకుంటే, దేవుని జ్ఞానం లేనప్పుడు ఆ వ్యక్తి నిత్యత్వం విషయమై లేదా ఆత్మ విషయమైనటువంటి ఆలోచన ఆ వ్యక్తికి ఎన్నడూ ఉండదు. అదే ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగి ఉంటే ఆ వ్యక్తి చేసే ప్రతి విషయంలో ఏం చేస్తున్నాడో అతడు అవగాహన కలిగిన వ్యక్తిగా జీవిస్తాడు. సో భౌతిక జ్ఞానం సంపాదించేవాడు లోకాన్ని బట్టి లోక తీరుతో నడిపించబడతాడు. కానీ ఆత్మీయ జ్ఞానాన్ని సంపాదించేవాడు దేవుడు ఎలా నడుచుకోవడానికి ఇష్టపడుతున్నాడో అది ఎరిగిన వాడే దేవునిని బట్టి నడుచుకునే వ్యక్తిగా మారుతాడు. ఆమె హల్లెలూయా. సో ఇప్పుడు సంఘముకు ఉండాల్సింది ఏంటి? భౌతిక జ్ఞానము కాదు, ఆత్మ సంబంధమైన జ్ఞానం. అంటే ప్రతి వ్యక్తి ఆత్మ సంబంధమైన జ్ఞానముతో ఉండాలి. అందుకే మనం ప్రార్థన చేయాలి. ఆమె చివరికి చెప్పి ముగిస్తే సంఘం ఎలా ఉండాలంటే చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు కొలసీ సంఘం కూడా ప్రార్థిస్తూ ఏమనంటే, మొదట మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకము గలవారు ఉండాలంటున్నాడు. తర్వాత ప్రభు చిత్తానికి తెలుసుకోవాలంటున్నాడు. తర్వాత చదువుకుంటూ వస్తే ఇక్కడ ఏమన్నా దేవుని విషయమైన జ్ఞానం అందు ఏం చేయాలి? అభివృద్ధి పొందాలంట. సంపూర్ణ జ్ఞానం, ఆ సంపూర్ణ జ్ఞానం ద్వారా ఆత్మ సంబంధమైన వివేచన. ఇప్పుడు తర్వాత చదువుకుంటూ వస్తే తర్వాత అన్నమాట దేవుని జ్ఞానం అందు ఏం చేయబడాలి? అభివృద్ధి పొందాలి.
సో ఇప్పుడు దేవుని జ్ఞానం అభివృద్ధి పరచబడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే అన్ని విషయాల్లో ఆయన సంతోషపరుస్తాం మనం. తర్వాత అన్ని విషయాల్లో ఆయనకు తగినట్లుగా నడుచుకుంటాం మనం. ఎలా జీవించాలో, ఎలా దేవుని సంతోషపరచాలో, ఎలా ఆయనకు తగినట్టుగా మనం నడుచుకోవాలో జ్ఞానం ద్వారా మనకు అర్థమైంది. అంటే ఇప్పుడు ఆలోచన చేయండి, ఆత్మ సంబంధమైన జ్ఞానం మనకు అవసరమా వద్దా? సో ఆ ఆత్మ సంబంధమైన జ్ఞానం మనం పొందాలంటే ఎట్లా పొందుతాం? ప్రార్థన ద్వారా. అందుకే ప్రార్థన చేయాలి. దినములు చెడ్డవి గనక సమయాన్ని చదువుదాం ఒకసారి. ఎఫెసీ పత్రిక చివరగా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక సద్వినియోగపరచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుచు అన్నాడు. సో అజ్ఞాని సమయాన్ని గురించినటువంటి విలువ వాడికి తెలియదు. ఒక్క మాట నాకు జ్ఞాపకం వస్తుంది, ఒకటి చదువుతాను ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం వద్దాం ఒకసారి. ఒక్క మాట ఏశావు గురించి మనం చూస్తాం. అక్కడ ఏశావు జీవితంలో ఏం జరిగిందో చూస్తాం. ఏశావు గురించి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14 నుండి చదువుకుంటూ వద్దాం. 14 నుండి. అందరితో ఒక నిమిషం, పేజీ నెంబర్ చెప్తారా? 208. తీసేవారు తీసారా? అందరు తీసారా? రైట్, చదువునాను. అందరితో సమాధానంగా ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేవు. జాగ్రత్తగా చూడండి ఇక్కడ నుంచి. మీలో ఎవడైనానో దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు ఒక్క పూట దేని కొరకు చెప్పండి? దేని కొరకు? ఎప్పుడు? ఒక్కరోజు బువ్వ కోసం, అది అర్థం. చదువుదాం. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి, చూడండి అక్కడ ఏశావు గురించి చెప్పబడిన మాట, భ్రష్టుడైనను. ఎవరంట? 2 మాటలు చెప్తాడు. భ్రష్టుడు అన్నాడు. ఏం చేయకుండా రే నువ్వు భ్రష్టుడు రా అంటే ఎట్లా ఉంటుంది? ఏం చేయకుండా రే నువ్వు వ్యభిచారంటే ఎట్లా ఉంటుంది? చెప్పండి, మాట్లాడేది కోపం వస్తుంది కదా. ఇక్కడ ఏశావు గురించి అదే చెప్తున్నాడు. చదువు. భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు ఏం చేయాలి? పెద్ద చెప్పాలి. ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఏశావు ఆ తర్వాత అంటే ఎప్పుడు? సమయం అయిపోయిన తర్వాత. సమయము ఉన్నప్పుడు రాలేదు, సమయం ఉన్నప్పుడు సద్వినియోగపరచుకోలేదు, సమయం గడిచిన చాలాసేపు తర్వాత వచ్చాడు. ఏం జరిగింది? ఆశీర్వాదము పొందగోరను గాని కన్నీరు విడుచుచు దాని కోసము శ్రద్ధగా వెతికాడు గాని మారు మనసు పొంద అవకాశము దొరకలేదు గనక విసర్జించబడ్డాడని మీకు తెలుసు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూసారా ఎంత మాట్లాడినాడో? ఆ తర్వాత ఎప్పుడు యాకోబు క్షమించండి ఇస్సాకు ఆశీర్వదించాలని పిలిచాడు. మీకు తెలుసు ఆదికాండంలో జరిగింది. ఏశావు వేటగాడు పిలిచాడు, నాయనా నేను మంచిగా తిని తృప్తి పొంది నేను ఆశీర్వదించుతాను, కాబట్టి నా కొరకు నాకు ఇష్టమైన మంచి వంటకాలు తీసుకురా అన్నాడు. ఏశావు చేసిన పనులు ఏంటంటే 2. ఒకటి, తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు. దేని కొరకు? అందుకే ఉపవాస ప్రార్థనలో ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు? ఎట్ట కాదు, పైకి ఎత్తండి, చేతులు లేవా? ఎంతమంది ఉంటున్నారు? అదే ఒక పూట అయినా 2 పూటలు, ఎన్ని పూటలు మీ పూటలో ఉంటున్నారా లేదా? మరి ఉంటున్నవారు ఎక్కడ ఉంటున్నారు మీరు? ప్రార్థన ఉపవాసం ఉన్నవారు మీరు పనులు చేసుకుంటే ఉపయోగం ఏముంది? వాక్యంలో ఉంది కదా, యెషయా గ్రంథం 55వ అధ్యాయం ఉందా లేదా? నా సన్నిధిలో మీరు లేకోకుండా మీరు పనులు చేసుకుంటే ఉపయోగం ఉంది అని వాక్యంలోనే ఉంది, నేను చెప్పట్లా. మరి ఉపవాసం ఉన్నప్పుడు దేవుని సన్నిధి రాకుండా మీరు పనులు చేసుకుంటే ఉపయోగం ఉందా? సరే, ఉంటున్నారా లేదా? ఇప్పుడు నుంచి అయినా ఉన్న 25 రోజులు మీరు సద్వినియోగపరుచుకుని ఉపవాసం ఉన్నారు. కనీసం 1 గంట లేదా 1 గంటన్నర
మీకు ఉపవాసం ఉన్నారు కనుక వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. ఆమె సో ఏశావు చేసిన 2 పనులు అంటే, ఒకటి జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నాడు. దేని కొరకు? ఒక్క పూట కూటి కొరకు. ఒక దైవజనుడు చెప్తున్నప్పుడు నేను నిన్న, ఆహారం అనేది ఒక శాపంగా ఉందంట ఈరోజు దేవుని ప్రజల్లో. ఎందుకంటే ఏశావు కూటి కొరకు అమ్ముకున్నాడు. ఇజ్రాయేలీలు దేని కొరకు సనిగారు గొనిగారు? అవునా కదా? సో ఇంకా అనేకమైన విషయాలు చూస్తాం మనం. సో అది దీవెనగా మారాలి, మనకి శాపంగా మారకూడదు. సో దేవుడు సమయాన్ని ఇచ్చినప్పుడు సంఘంలో ఈరోజు ఉపవాస ప్రార్థన ప్రకటించారా? కనీసం మీ శక్తి కొలది ఒకరోజైనా లేకపోతే ఒక పూటైనా ఉపవాసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి రావాలి. ఆమె అందుకే వాక్యంలో చూస్తాం కదా, ఇప్పుడైనా ఉపవాసం ఉండి మనోపూర్వకంగా మీరు దేవుని సన్నిధికి రండి అని వాక్యంలో యోవేలు గ్రంథంలో అంటాడు. తాత ఎప్పుడు ఈ మాట చెప్తాడు, అవునా కదా? ఇప్పుడైనాను అని. మరి ఎంతమంది ఉంటున్నాం? మనకి తిని కరోనా వచ్చిన కాడ నుంచి, కరోనాకు ముందు వరకు అందరు బాగానే ఉన్నారు. ఉపవాసం అంటే స్ట్రిక్ట్గా ఉండేవారు, కనీసం మంచిలో కూడా తాగకుండా. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనవపూర్వకముగా ఎట్లా రావాలంట? తిరిగి నా యొద్దకు. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. ఎట్లా వస్తున్నాం మరి? బర్రిగా తిని వస్తున్నాం. అందుకే మీ ఆవులు ఎంతలు పాడుగాను, కనీసం చెయ్యి కూడా అడ్డం పెట్టు, గొర్రెలలాగా గాజుల చెయ్యి అడ్డం పెట్టుకోవాలని కూడా తెలియదు అంటే. మీ ఆవులు ఎంత పాడు, మీ ఆవులు ఎంత పక్కనోడికి కూడా వాడు మంచిగా కళ్ళు తెరిచి వాక్యం ఉండగా అనగానే వాడికి కూడా వచ్చింది. మీరు నిద్ర మోకాలు వేసుకున్నట్టుకు వస్తారు, పక్కనోడు కూడా వేసిన నిద్ర దయ్యం తొలగిపోవును గాక. సంఘంలో ఇది మొదలుకొని ఆసక్తితో ప్రార్థించే ఆ మంట పరిశుద్ధాత్మదేవుడు మీలో రగిలించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మనోపూర్వకమైనందుకు రావాలి. సో ఏశావు చేసిన పని అంటే, ఒకటి జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు. రెండవది సమయం అయిపోయిన తర్వాత వచ్చాడు. అప్పుడు యాకోబు వచ్చాడు. ఆల్రెడీ యాకోబు వచ్చాడు. ఇప్పుడు ఏశావు తృణీకరించబడానికి, విసర్జించబడానికి కారణం ఏంటంటే, తను చేసిన పని. కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కును అమ్మువేసుకొని సమయం మించిపోయిన తర్వాత తండ్రి దగ్గరకు వచ్చాడు. అదే కదా వాక్యం ఉంది అక్కడ. ఆ తర్వాత వచ్చాడు. ఆ తర్వాత వచ్చి ఏం చేశాడు? ఆశీర్వాదం కొరకు వెతికాడు. వెతకడమే కాదు, కన్నీరు విడిచాడు. కానీ రాయబడిన మాట అంటే, మారు మనసు పొందడానికి ఏం లేదు, అవకాశము లేదు. ఈరోజు నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు. చప్పలు కూడా గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీకు అవకాశం ఇచ్చాడు మరలా దేవుని దగ్గర రావడానికి. మరలా నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్నది, నువ్వు ఏదైతే భ్రష్టత్వమైన విధానంలోకి ఏశావు వలె నువ్వు అయిపోయావో, ఈరోజు మరలా మనోపూర్వకముగా ఉపవాసం ఉండి ఆయన దగ్గరకు వచ్చి నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థించడానికి దేవుడి ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశాడు. ఆమేన్. హల్లెలూయా. సో దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవాలి. నువ్వు సద్వినియోగపరచుకోకపోతే, ఏశావు ఆ తర్వాత వచ్చాడు, నువ్వు ఆ తర్వాత వస్తే నీ కుటుంబం నాశనం అయిపోయింది. నీ కుటుంబం నశించిపోయినప్పుడు, నువ్వు సమయం అయిపోయిన తర్వాత వస్తే తలుపు వేయబడింది. 10 మంది కన్యకులు సమయం అయిపోయిన తర్వాత వచ్చి తలుపులు కొట్టారు. మీరెవరో నాకు. సమయం అయిపోయిన తర్వాత వస్తే ఉపయోగం, ఆశీర్వాదం దొరకదు. అంటే మీ కుటుంబాలు పాడవాలనే ఉద్దేశం కనుక నేను మాట్లాడేది. మీ కుటుంబాలని ప్రభు బాగు చేయను గాక. కుటుంబాల ప్రభు దేవుడు గొప్ప దీవెనతో ఆశీర్వదించును గాక. సమృద్ధి కలుగు చేయను గాక. సో సమయం వచ్చినప్పుడే మనం ఉపయోగించుకోవాలి. సో 3 విషయాలు ఎందుకు ప్రార్థన చేయాలి. మొదటిగా, దినములు చెడ్డవి, అనుదినము జయించాలి. అందుకే ప్రార్థన చేయాలి. అనుదినము జయించబడుతూ అపాయకరమైన కాలాలు వస్తాయి. ఆ అపాయములో మీరు కానీ, మీ పిల్లలు కానీ, మీ కుటుంబాలు కానీ ఎవరు కూడా అపాయంలో పడకుండా తప్పించబడడానికి ఈరోజు ప్రార్థన అనుదినం జయించుట కొరకు మాత్రమే కాదు, ఈరోజు ప్రార్థన రేపటి రక్షణ కొరకు. సో రెండవది ఏంటంటే, మనం సాతాను చేతిలో పడకుండా ఉండుట కొరకై ప్రార్థన చేయాలి. ఎందుకంటే సమయం ఎట్లా ఉంది? కొంచెమే ఉంది. సమయమును పోనిస్తే, సమయాన్ని పోగొట్టుకుంటే, పోయిన సమయం మరలా తిరిగి
రాదు. సో అందుకే కొద్దిగా ఉంది, యేసే వస్తున్నాడు, వాడికి సైతానికి సమయం కొద్దిగా ఉంది కనుక పాడు చేయడానికి, నాశనం చేయడానికి మన వెంట పరిగెడుతూ ఉన్నాడు. సో కనుక అందుకే వాడి చేతిలో శోధనలకు దుస్తుని మత్తయి సువార్తలో యేసయ్య పరలోక ప్రార్థన నేర్పిస్తాడు కదా, పరలోక ప్రార్థన, శోధనలో పడకుండా దుష్టుని నుంచి మమ్మలను తప్పించండి. యేసయ్య శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు కదా, దేవా ఈ లోకంలో నుండి నేను వారిని తీసేయమని కాదు, కానీ దుష్టుని చేతిలో పడకుండా వారిని తప్పించమని, కాపాడమని ప్రార్థన చేస్తాడు యేసయ్య. సో కనుక వాడి చేతిలో మనం పడకుండా తప్పించబడాలంటే మనం ఈరోజే ప్రార్థన చేయాలి. తర్వాత ఎందుకు ప్రార్థన చేయాలి? మనం జ్ఞానం అజ్ఞానిగా ఉన్న వాడికి సమయానికి విలువ అర్థం కాదు. ఒకవేళ నువ్వు అజ్ఞానం అయితే దేవునికి ఇచ్చే సమయాన్ని వ్యర్థపరుచుకుంటావు. కనుక నేనేం చెప్తున్నా అంటే, దేవుని సేవకుడిగా ఉన్న ఈ 25 దినాలు నువ్వు జ్ఞానం కలిగి నడుచుకున్నట్లుగా దేవునికి ఇచ్చే సమయాన్ని వ్యర్థపరచుకోకుండా ప్రభు సన్నిధికి తరలి రావాలి. ఆమేన్, హల్లెలూయా. సో తర్వాత జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? ఎలా వస్తుంది మన జ్ఞానం? ఆత్మ జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం, శరీర సంబంధమైన జ్ఞానం. సో మానవ సంబంధమైన జ్ఞానం పొందితే లోక తీరుతో మనం ఉంటాం, కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని పొందినప్పుడు దేవుని విధానంలో మనం జీవించడానికి సహాయపడతాం. సో దైవ జ్ఞానాన్ని మనం పొందాలి. సో దైవ జ్ఞానాన్ని మనం, జ్ఞానం కలిగిన వాడు అక్కడ కొలసి సంఘానికి ఉంటాడు కదా, సంపూర్ణ జ్ఞానం. తర్వాత అన్ని విషయాల్లో దేవుని విషయమైన జ్ఞానం అందు అభివృద్ధి పొందుచు. ఇప్పుడు జ్ఞానాన్ని పొందిన వాడు ఎట్లా జీవిస్తాడు? ఎలా దేవుని సంతోషపరచాలో, ఆయనకు తగినట్లుగా ఎలా జీవించాలో, ఆయన ఎలాగా జీవించడానికి ఇష్టపడుతున్నాడో వీటన్నిటి విషయమైన విధానంలో జ్ఞానం కలిగిన వాడు జీవిస్తాడు. యేషావు సమయం అయిపోయిన తర్వాత వచ్చాడు, కానీ ఏ ఉపయోగం? విసర్జించబడ్డాడు. కనుక దేవుని కృపకి దూరం కావద్దు ఎవరు కూడా. ప్రభు సేవకుడిగా మనం చేస్తున్న విషయం ఏంటంటే, మీ కుటుంబాల్లో మీరు ఎవరు కూడా దేవుని కృపను పోగొట్టుకోవద్దు. ప్రభుపేట మనం చేస్తున్న దేవుని కృపను పోగొట్టుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన కృపను నువ్వు మరలా పొందిన వ్యక్తివై దేవుని సందులో ఉండాలి. నీ కుటుంబం పాడైపోకుండా, నీ కుటుంబం చిన్నాభిన్నం కాకుండా, సైతాన్ చేతిలో పడకుండా ఉండడానికే ప్రభు ఈ సమయాన్ని ఇచ్చాడు. కనుక ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. మిగిలిన దినాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. అందరం మోకరి లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. అందరము లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మీకు స్తోత్రాలు. దైవమా మీకు వందనాలు. మా రక్షణకర్త నీకు స్తోత్రాలు. మా రక్షణకర్త నీకు వందనాలు. అందరం స్వరమెత్తి లేచి నిలబడి అందరూ పరిగెత్తులు స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. అయ్యా మీకు వందనాలు. ఇప్పుడైనా ఉపవాసం ఉండి నా యొద్దకు మనఃపూర్వకంగా రండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రభు పిలుస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, దేవుని కృపకు దూరం కావద్దు. చేదైన వేరు మొలిచి కలవరపరచడం వలన దేవుని కృపను పోగొట్టుకోవద్దు. యేషావు ఆ తర్వాత వచ్చాడు, ఆశీర్వాదం కొరకు వెతికాడు, ప్రయాసపడ్డాడు, కానీ ఏమీ పొందలేదు. ఈరోజు అలాంటి వారుగా ఉండొద్దు. యేషావు వంటి వారుగా ఉండొద్దు. దినములు చెడ్డవి, సమయం కొంచెంగా ఉంది. ప్రార్థిద్దాం, ఎలుగెత్తి ప్రార్థిద్దాం, ఎలుగెత్తి ప్రార్థిద్దాం, ఎలుగెత్తి ప్రార్థిద్దాం. ప్రభువా మీకు వందనాలు, ప్రభువా మీకు వందనాలు. అయ్యా మీకు స్తోత్రం. ప్రార్థిస్తామా? నీ కుటుంబం కీడులో పడకూడదు, సాతాను చేతిలో పడకూడదు. మీ పిల్లలు కీడులో పడకూడదు, సాతాను చేతిలో పడకూడదు. ఇంకా అనేక మంది కుటుంబాలు, అనేక భర్తలను సాతాను బంధించాడు. వాడి కట్లు తెంపబడినట్లుగా ప్రార్థన చేయండి ఆసక్తితో. నీ బిడ్డల రక్షణ పొందకుండా కట్లను బంధించాడు సైతానుడు. నీళ్ళు ఆసక్తి లేకుండా, మొదటి విశ్వాసం, మొదటి ఆసక్తి లేకుండా సైతానుడు నీ జీవితంలో పనిచేస్తున్నాడు. వాటి కార్యాలు నిర్మూలపరచబడినట్లుగా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ఆసక్తితో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపగల దేవా.